ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్కి సంబంధించి ట్రెజరీ ఒక అదిరిపోయే శుభవార్తను చెప్తూ సంచలన ఆదేశాలు జారీ చేసినట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయదండి, వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. మెయిన్ టైటిల్ అయితే చూస్తున్నాం, బిల్లుల చెల్లింపు విషయంలో మనకి సంచలన ఆదేశాలు జారీ చేస్తూ మనకి సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకి వివిధ ప్రయోజనాల రూపంలో 1500 కోట్ల వరకు వారి ఖాతాలకు అయితే జమ చేసింది ఫ్రెండ్స్. దీంతోపాటు కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధులు కూడా రావడంతో మనకి దాదాపు 2000 కోట్ల వరకు మనకి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించడమే జరిగింది. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి అకౌంట్లో అయితే అమౌంట్ అయితే జమ కావడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, వివిధ వర్గాలకు మొత్తం ముఖ్యంగా 5000 కోట్ల పైన బిల్లులు అయితే చెల్లింపు చేశారు, గమనించగలరు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులు, పీయూష్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయము కలిసి చర్చించి ప్రాధాన్యత ప్రకారం మనకి బిల్లులు అయితే చెల్లించడమే జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి జనరల్ ప్రావిడెంట్ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్కి సంబంధించి 1500 కోట్ల వరకు మనకి చెల్లింపులు జరిపారు ఫ్రెండ్స్. ముఖ్యంగా 2026 వరకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లింపులు జరిగాయి. ముఖ్యంగా పెన్షనర్స్కు కూడా ఇంతవరకు అమౌంట్ అయితే రాలేదు, వారికి కూడా చెల్లించాలని చెప్పి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అతి త్వరలో వీరికి కూడా విడుదల కానుంది అమౌంట్, గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.